హనుమకొండ సుబేదారి పిఎస్లో కేటీఆర్పై కేసు నమోదైంది. రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ సీఎం రేవంత్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేటీఆర్పై వరంగల్ సిపికి నాయిని రాజేందర్, కేఆర్ నాగరాజు, వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కేటీఆర్పై 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హనుమకొండ సుబేదారి పిఎస్లో కేటీఆర్పై కేసు నమోదైంది. రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ సీఎం రేవంత్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేటీఆర్పై వరంగల్ సిపికి నాయిని రాజేందర్, కేఆర్ నాగరాజు, వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కేటీఆర్పై 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు చేయడానికి గల కారణాలేంటి? సంపత్, హన్మకొండలో నిన్న జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ రాహుల్ గాంధీని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల పైన కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిపైన కొంత సీరియస్ అవడం జరిగింది. తను ఒక సభలో మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి రెచ్చగొట్టే విధంగా తను మాట్లాడిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో వారంతా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయని రాజేందర్, కేఆర్ నాగరాజ్ తో పాటు వీరంతా కూడా నిన్న వరంగల్ సిపిని సంతోష్ సింగ్ ని కలిసి వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుల పైన కేటీఆర్ పైన ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటము, తప్పుడు సమాచారంతో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు కుట్ర పన్నిన సందర్భాల్లో ఈ కేసులు నమోదు చేస్తారు. నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి, అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇదే విషయం పైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఇటు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ ఇటు కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కానీ అదే ఒక రైతులకు సంబంధించి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఇదే రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో ఇక్కడ సభ నిర్వహించి రైతులకు హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేదని చెప్పి నిలదీసినందుకు ఈ విధంగా ఇట్లా కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఇలా ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేయడం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇదే విషయాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఇలాంటి కేసులు నమోదు చేస్తారా, ప్రతిపక్ష నాయకులపై ఎందుకు ఇంత కక్ష బట్టి మీరు ఇట్లా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తానికి కూడా కేటీఆర్ నిన్న మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపైనే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ పైనే ఇటు ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.